ఆ ప్రవక్త యొక్క శిష్యుడు అప్పుల పాలైపోయాడు. భార్య వచ్చి తల్లి చెప్తూ ఉంది, వెంటనే నా వలన నీకేమి కావాలను అన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో మాట ఏం చెప్తున్నాడు? నీ ఇంటిలో ఏమి ఉన్నది తెలుసు, ఏముందో దైవజనుడు, అయినా కూడా నీ చేత చెప్పిస్తున్నాడు. ఈరోజు నీ హృదయం బట్టబయలు చేస్తాడు దేవుడు. మన కొల్లాగుండాలి ఆయన దగ్గర. మరలా చెప్తున్నాను, మనుషులకు చెప్తే నువ్వు వేరే విధంగా చులకనగా చూడొచ్చు, కానీ భగవంతుని దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి పడిపోవాలి. ఆయన దగ్గర నీ సమస్యను విప్పాలి, ఆయన దగ్గర నీ సమస్యను పరచాలి, ఆయన దగ్గర నీ సమస్యను చెప్పాలి. ఇది ప్రార్థనలో గొప్పతనం. మాటి మాటికి వచ్చి అడుగుతుందో తల్లి కదండి. ఏమనుంది అక్కడ? మాటి మాటికి వచ్చి సిగ్గు విడిచి అని వ్రాయబడి, చాలా అద్భుతమైన మాట. వాడు కఠినుడు, వాడు దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండు అన్యాయస్తుడైన న్యాయాధిపతికి మాటి మాటికి వస్తుంది ఒక విధవరాలు. సిగ్గు విడిచి వస్తుంది, నాకు న్యాయం చేయంటుంది. నా రాజు దగ్గర పోట్లాడండి, మీ తండ్రి ఆయన పోట్లాడు, చెప్పు, కొట్లాడు ఆయనతోటి. ఆయన మన తండ్రి. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభువా? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నాకు నాన్న మీద ఎంత దెబ్బలాడతారండి, అమ్మ మీద ఎంత దెబ్బలాడి ఉంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఎంత దెబ్బలాడి ఉంటారు. నాకు కావాల్సిందే ఇంట్లో ఉందో లేదో మనకు తెలియదు, ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు, మనకి అర్థం చేసుకునే అంత సిచ్యువేషన్ లేకుండా ఉండొచ్చు. ఎలాగైనా సరే ఇస్తాడు. నాకు కావాల్సిందే, ఇవ్వాల్సిందే, చేయవలసిందే. కింద మీద ఇప్పుడు ఎక్కడ తెచ్చి పట్టుకొస్తారు. మన రాజు, మన తండ్రి అలాగనే ఈరోజు చెప్తున్నాడు కదా, నీ ఇంట్లో ఏముంది? తర్వాత నేను ముగిస్తాను. నీ ఇంట్లో ఏముంది? అందుకనే నీ దాసురాలనైనా నా ఇంట్లో హల్లెలూయా ఏముందమ్మా? అక్కడ నూనె కుండ ఉన్నది. ఏముందమ్మా? నూనె కుండ ఉంది. సారపతి విధవరాలు ఇంట్లో బుడ్డులో కొంచెం నూనె ఉంది, చాలు. కొంచెం విశ్వాసం చాలు నీకు. ఎంత ఉందమ్మా? ఆ నూనె కుండలో కొంచెమే ఉంది, ఆ తొట్టులో కొంచెమే ఉంది పిండి, చాలు. భగవంతునితో మనం కుల్లా చెప్పాలి, నాకు కొంచెమే విశ్వాసం ఉంది ప్రభా, కొంచెమే నమ్మకం ఉంది తండ్రి, నేను భయస్తుంది ప్రభా, పెరుగుంది తండ్రి, నాకు చేత కదా, కొంచెమే బలం ఉంది ప్రభా. ఈరోజు నీ దగ్గర ఏముంది? కొంచెమే బలం ఉంది ప్రభా, నా దగ్గర ఏమీ లేదు ప్రభా, చిల్లిగా అవ్వలేదు. భగవంతుడు సెలవిస్తున్నాడు, బుడ్డెలో ఏముందమ్మా? నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. స్తోత్రం. నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదీ లేదనను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు అంటే కొద్ది రోజులే, ఒక రోజు ఉంచుకో, కొద్ది రోజులే ఉంచుకోను. ఎరువు అంటే తీసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేది కదా, అంతే కదమ్మా. ఎలీషా చెప్తున్నా అమ్మ, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో అడిగి ఎన్ని వట్టి కొండలు, వట్టి అంటే ఖాళీ కొండలు పట్టి తీసి తెచ్చుకున్నాడు. తర్వాత అమ్మా, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసుకో, చాలు. అమ్మా అక్కడ నీ ఇంట్లోకి వెళ్ళిపోయిన తలుపు మూసుకో, ప్రార్థన చేయి. సమస్య వచ్చింది నాకు చెప్పో, మంచిదే, నువ్వు తలుపు మూసుకో. మత్తయి సువార్తలో చెప్తాడు 6వ అధ్యాయంలో, నువ్వు ప్రార్థన చేయనప్పుడు అలార స్నానం చేయి. నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలియాలని టమ్కేయద్దు, శుభ్రం తలుపు వేసుకో, నీ తండ్రితో కొట్లాడు, నీ తండ్రితో కొట్లాడు. ఉపవాసం అంటే ఏంటనుకున్నారు? ఉపవాసం అంటే ఏంటనుకున్నారు? ఉపవాసం అంటే పోట్లాడడం, అన్నం తినడం, మాడే కడుపు మార్చుకోవడం. తండ్రి చూడలేడండి, తలుపేసుకోవాలి. తండ్రితో కొట్లాడినట్టు ప్రార్థన చేయి. సమస్య వచ్చింది, అప్పు అనే సమస్య, రోగం అనే సమస్య, ఆయాసం, ఇబ్బంది, ఇతరుల మధ్య అసమాధానం ఉండొచ్చు, ఉద్యోగంలో సమస్య, ఇరిగిపోరు వారి మధ్య సమస్య ఉండొచ్చు, నీ బంధువుల మధ్య సమస్య, ఎప్పటి నుండో పిల్లల కోసం వెయిట్ చేస్తాను, ఎప్పటి నుండో ఇది కావాలని నువ్వు ఆశపడుతున్నావు, దొరకట్లేదు. నీ దగ్గర ఉంది, ఒకటి ఉంది,
ఆ విశ్వాసం అనే కుండ ఉంది నీ దగ్గర, ఆ పరిశుద్ధాత్మ అనే కుండ ఉంది, నూనె అనే పరిశుద్ధాత్మ ఉంది. నువ్వు ఉజ్జింపబడాలి, రగల్చబడాలి, నువ్వు అలసిపోవద్దు. నేను ఇందాక ఒక పాట పాడాను. ఆ పాట ఏం పాట? అలసి సొలసిన వారికి జీవం, జీవం లేని వారికి నాశనమునకు పోయేటి వారికి, నాశనమునకు పోయేటి వారికి యేసు నామమే. నువ్వు ఇంట్లోకి వచ్చి తలుపేసుకో, తలుపేసుకుని ఎంత అద్భుతమైన కార్యం చూడండి. ప్రతి ఒక్క సబ్జెక్టు మనం చదువుతూ ఉంటే లోపలికంటే లీనం అవ్వాలి, భగవంతుని ఆస్వాదించాలి. ఇందాక ఉదయం సహోదరుడు చెప్పాడు, నువ్వు రక్షించకపోయినా నా దేవుడు నన్ను మర్చిపోవు, నువ్వు నా తండ్రివు, నా రాజువు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభువా? నిన్ను అడగకపోతే ఎవరిని అడగను నేను? చివరికంట నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారంటారు తండ్రిని. పిల్లలు అంతే కదమ్మా. ఈరోజైన భగవంతుడు చెప్తున్నారు కదా, తలుపేసుకో, గడి పెట్టుకో లోపల నుంచి. ఇక్కడ అసలు సూత్రం ఏంటంటే, చదవమ్మ, తర్వాత మాట చదవం. ఆ పాత్రలన్నిటిలో ఎక్కడి నుంచి పోస్తున్నాడు నూనె? ఎక్కడి నుంచి పోస్తున్నాడు? ఆ ఖాళీ కుండలో ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక కుండ ఉంది, నూనె కుండ. మీకు అర్థం కావట్లే, ఆ కుండ అనేక కుండలు నింపుతుందండి. నువ్వు అనుకోవచ్చు, నేను నత్తోను ప్రభువా, ఏమంటున్నాడమ్మా మోసే, ఏమంటాడు? నేను నత్తోను ప్రభువా, నోటి మాంద్యం గలవాడిని అంటూ ఉంటే నువ్వు అలా మాట్లాడద్దు. సరే, ఓకే, అహరోను నీకు నీ నోటి మాటగా అహరోను ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎవరమ్మైనా ట్రాన్స్లేటర్. భగవంతుడు ఈ రోజున చెప్తున్నాడు, ఒక వట్టి కుండలు చాలా ఎరువు తెచ్చారు. ఆ ఇంట్లో చాలా భేద స్థితి, అసలు ఎంత హారబుల్గా ఉన్న సిచ్యువేషన్లో భగవంతుడు చిన్ని సూత్రం చెప్తాడు. నీ దగ్గర ఏముంది అన్నాడు, నీకేం కావాలన్నాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర నూనె కుండ ఉంది అన్నది. ఎరువు తెచ్చారు, వట్టి కుండలన్నీ చుట్టూ ఇంటి నిండా పేర్చేసి ఉండొచ్చు. పోసా ఆ వీడియో తీస్తే భలేగా ఉండేది. ఇప్పుడు నేను కూడా చూడాలని ఉంది నాకు. ఆ వట్టి కుండలన్నీ ఇంట్లో ఉన్నాయి. ఆ ఒకే కుండ ఉంది. ఆ కుండలో పోస్తూ ఉంటే 3.5 సంవత్సరాలు చిన్ని తొట్టెలో ఉన్న పట్టెడు ఏంటందమ్మా, ఇంతే కదమ్మా, పట్టెడు పిండి, కొంచెం నూనె, 3.5 సంవత్సరాలు. ఎంత రాజులింట్లో కరువు ఉండొచ్చు. ఆయన రాజులింట్లో కరువు ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో సమృద్ధి ఉంది. ఆయన మదిలోకి వస్తే, హృదయలోకి వస్తే, మనం ఇందాక పాట పాడి ఏం పాట? గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముచ్చాలు. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముచ్చాలు. గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే, గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే, గుండె నిండా నీవే. గుండె నిండా ఆయన ఉంటే ఒకే కొండ ఉందమ్మా, నూనె కొండ. ఆ కొండలో నుంచి ఊరుతూ వస్తుంది. మనం ఒక్కరమే కదండి ఈ సంతోషం, ఈ రక్షణ అనేది. ఆయన మనలో రక్షకుడిగా ఉంటే యోహాను పుట్టుట వలనట అనేకులకు సంతోషం పుట్టింది. అంటే మనం వల్ల ఇతరులు సంతోషం కలగాలి. మనం వాళ్ళ పక్కన ఉంటే వారికి మన ద్వారా సంతోషం. ఎందుకు కారణ జన్మలో మనం పొట్టుగా వచ్చి మనం సంపాదించి పిల్లలకి అనేసి పెళ్ళిళ్ళు చేసేసి హ్యాపీగా ఎందుకు వచ్చింది బతుకదు?
ఎవరికైనా ఉపయోగం ఉందా నీ వల్ల? భగవంతుడు చెప్పేమాట. ఎవరి కోసం ప్రార్థన చేసావా? ఎవరి కోసమైనా కన్నీరు ఖర్చావు? ఏ రోజైనా కడుపు మార్చుకున్నావు? ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నావా? నూనె కుండ ఒకే కుండ ఉంది, అది అన్ని కుండల్ని నింపుతూ వచ్చిందమ్మా. ఇప్పుడు మరలా ఏం చెప్పిందంటే, మరలా శిష్యుడి దగ్గరికి వచ్చింది, ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఏం చెప్పమ్మా? నువ్వు ఈ నా మాట చెప్పున, ఏమన్నాడు? ఈ నా మాట చెప్పున జరిగించి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండడు. వరద వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బందులు వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి, ఏదొచ్చినా కూడా ఆమె 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 దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి ఏం చెప్పిందమ్మా? సంగతి తెలియజెప్పక. చాలమ్మా, ఈ సంగతి తెలియజెప్పక చాలా మంది భగవంతుని దగ్గర ఎన్నో మేలు పొందుతారండి, సాక్ష్యం చెప్పరు. ఎన్నెన్నో మేలు పొందుతారు. 10 మంది ఉంటాం, 10 మంది దగ్గర సాక్ష్యం చెప్పాలి, వివరించాలి, ప్రభుని మహింపరచాలి. ఫలానా అయ్యా మనం ప్రార్థన చేస్తాం, పోనీ నువ్వు చేసుకో, నేను ప్రార్థన చేస్తాను. అయ్యా మనం ప్రార్థన చేస్తాం, కార్యం జరిగింది, ప్రభుని మహింపరచాలి, మాట చెప్పాలి, దేవుని మహింపరచాలి. ఆ సంగతి తెలియజెప్పగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా? ఏం చెప్పాడు చెప్పమ్మా? అతడు పోయి ఆ నూనె నమ్మి మీ అప్పు తీర్చి చాలు. ఈ మాటకు వస్తామన్నాను, చచ్చిపోవాలి. ఏం చేయాలో అవమానం నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఘోరంగా ఉంటుందండి అవమానం. ఇది భరించలేరు. అప్పులోడు వచ్చి మీద పడిపోతుంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే 73 లక్షలు అప్పు తీర్చాడటండి. ఈరోజు భగవంతుడు చెప్తున్నాడు కదా, చచ్చిపోవాలి మీరు. భగవంతుడు ఏం చెప్తాడు? నీవు నీ పిల్లలు బ్రతకండి. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. అప్పులన్నీ తీరిపోయి మిగిలిన వాటితో బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన పడిపోయే వారిని ఒక మాట నేను మీకు చూపిస్తాను. యెషయా మొద్దు, ఏ మొద్దమది? యెషయా మొద్దు. ఉదయం మనం ఒక మాట చూసాం, 92వ కీర్తన చెప్పింది మాట. ఏమని చెప్తారు? వారు ముసలితనమును ఇంకా చిగురు పట్టుచుందరు. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కానీ ఇంకా ముసలితనం ముందు చిగురు వస్తుంది. చిగురు ఒక ఆశ పుడుతుంది. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు అన్న చాలా మట్టుకు ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఏదో ఎందుకు ఎవరి కోసం బ్రతకాలి అనిపిస్తుంది. అవునమ్మా? ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను కూడా ఒకసారి అనిపిస్తుంది. వెంటనే భగవంతుడు ఏం చెప్తారు తెలుసా? వచ్చి అయ్యో భగవంతుడా క్షమించి, ఎంత అద్భుతమైన అవకాశాలు మనకి ఇచ్చారు. చిన్న వాటికి భయపడిపోతే ఎట్లా? వెళ్ళలే మళ్ళీ అంటే అంత పెద్ద ప్రవక్త అన్నీ అయిపోయినాయి ప్రభు, చచ్చిపోవాలంటున్నాడు. ఇంకెందుకు నా వారి కంటే నేను పెద్ద గొప్ప ఉన్న చంపి ప్రభు అంటుంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నీ ముందర నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందర ఉంది. ఎలియా ఎందుకు భయపడుతున్నావు? అరే అంత పెద్ద ఆకాశం నుండి అగ్నిని దించావే, అంత విజయం సంపాదించావే, నీవా ఇలా? ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? నీ శక్తికి మించిన భయపడదు అంటున్నాడు. ముసలితనం ముందు ఇంకా సారం కలిగి. తర్వాత ఇంకొక మాట మనకు యెషయా గ్రంథం 6:13 పరిశుద్ధమైన చిగురు పుడుతుందట. ఏం చిగురు అమ్మది? పరిశుద్ధమైన చిగురు. యెషయా గ్రంథం 11:1 చెప్తాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టుడు. యేసు అంటూ ఒక ఆశ. మీకు అర్థమవుతుందమ్మా? యేసు అనగా రక్షకుడు, అది ఒక చిగురు. ఈ రోజున చచ్చిపోవాలి, అయిపోయింది అని అనుకోవద్దు. ఇంకా అయిపోయిందని నో. భగవంతుని దగ్గరికి వస్తే, ఆయన దగ్గర సమస్య చెప్తే నీకు తప్పకుండా ఒక మార్గాన్ని ఆయన ఇస్తాడు. నీ ఇంట్లో ఏముందో చెప్పాలి, ఆయన చెప్పే గైడెన్స్ని మనం తీసుకోవాలి. తప్పక ఆ ఎరువిచ్చినటువంటి మరలా వారికి ఖాళీ కొండలు ఇవ్వలేదు, నాకు తెలిసి రాయబడలేదు. కానీ వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు, నిన్నటి వరకు తినడానికి తినలేదు వీరికి, అప్పులలో ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని బూతులు తిట్టారు, ఎంత హింసించారు. ఈరోజు ఇదేంటి, వీరు మళ్ళీ ఖాళీ కొండ పట్టుకెళ్ళారు, నిండుగా ఉన్నటువంటి కొండలను మాకు ఇస్తున్నారు. దేవుడు సమృద్ధినిస్తాడమ్మా. నీ మందిరములో ఉన్న ఆశీర్వాదం అది. నీ మందిరము తృప్తిపరుస్తుందండి.
ఈ వాక్యము తృప్తిపరుస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిండు కుండలాగా ఉంచుతాడు. తనకు నువ్వు బెదరు, చిన్న చిన్న సమస్యలకి చచ్చిపోవాలన్నావు, మరలా అయిపోయింది నా పని, బ్రతకండి అంటున్నాడు భగవంతుడు. ఆయన చూస్తున్నాడు. ఏమని చెప్పాడు తెలుసమ్మా? ఇదిగో నాభీసూత్రం కోయబడలేదు, అప్పటికి ఎవడు ఉప్పు రాసిన వాళ్ళాడు, నేను ఎవరు పట్టించుకోవట్లేదు, బట్ట చుట్టట్లేదు, చూడని అసహ్యంగా ఉన్నావు, బయట పారవేయబడి ఉన్నావు. భగవంతుడు చెప్పే మాట, ఆయన నన్ను చూశాడు, నా దగ్గరకు వచ్చాడు, బ్రతకమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడమ్మా? బ్రతుకు, నువ్వు బ్రతకాలి, చచ్చిపోకూడదు, నువ్వు నిలబెడతాను. ఆయన భగవంతుడు పడేసే దేవుడు కాదండి, పడేయడం నిలబెడతాడు. పడిపోయే వాడిని ఉద్ధరించే దేవుడు, పెంట కుప్పల మీద నుంచి లేపే దేవుడు. నమ్మితే 4 రోజులు కుళ్ళిపోయిన శవం పురుగులు పడుతుంది, వాసన వస్తాడు ప్రభు అంటుంది మార్త. నమ్మితే దేవుని మహిమను చూస్తామంటున్నాడు భగవంతుడు. ఆ పరిశుద్ధాత్మ అగ్నితో రగిలిస్తుంది, మనకు జీవం పోస్తుంది, మనకు ఒక ఆశ, ఒక మార్గాన్ని. ఆకాశం నుంచి ఊడు పడేడు, ఆకాశం నుంచి డబ్బు వచ్చి బైబిల్లో పెట్టండి నీకు. నీ చేతులకి సామర్థ్యాన్ని భగవంతుడు నేర్పిస్తాడు, నీ విరాళ్ళకి యుద్ధం నేర్పిస్తాడు భగవంతుడు. ఎక్కడ పడిపోయామో అక్కడ నిన్ను నిలబెట్టేస్తాడు. ఎక్కడ నిన్ను అవమానపడ్డావో, ఎక్కడ దుఃఖపడ్డావో, ఏ ఇంట్లో అయితే నువ్వు శ్రమ అనుభవిస్తున్నావో, భగవంతుడు మరలా నిన్ను ఉద్ధరించడానికి, ఆయన పేరు రక్షకుడు, యేసు అనగా రక్షకుడు, అన్నిటి నుంచి రక్షించుటకు ఆయన సమర్థుడు. భగవంతుడి చేత శూరుడా మహాదేవాని ఎదగ బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి. భగవంతుడా నీకు అసాధ్యమేదేది లేదంటాడు. 27వ వచనంలో చెప్తాడు, 32 ఇర్మీయా గ్రంథంలో, ఇదిగో నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదంటాడు. ఈ రోజున ఎవరికి ఏ సమస్య ఉందో నాకు తెలియదు. శరీర సమస్య, అనారోగ్యమా, ఇబ్బందా, ఏమైనా రిలేషన్స్లో ఎక్కడన్నా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, అవగాహన లోపమా? భగవంతుడు చెప్తున్నాడు కదా, నీ దగ్గర ఏముంది, నీకేం కావాలి? ఈ రోజున నీకు నీ బాధలన్నీ తీర్చిపోయి నిన్ను తలగా చేస్తానంటున్నాడు భగవంతుడు. తోగ్గా ఉంచు, ఈ రోజున కొంచెం కష్టం ఉంచు, కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అప్పిచ్చేవాడుగా నేను మారుస్తాడు. అనేకుల కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధురాలుగా నేను మారుస్తాడు. ఇక భగవంతునికి ఈ రోజున మనం స్పష్టంగా ఆయన సన్నిధిలోని సమస్యను తీసుకురావాలి. అది మరలా చెప్తున్నాను, ఒక టైం టు టైం భగవంతునికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఆయన వచ్చేటప్పటికి మీరు అక్కడ నిలబడండి. ఆయన వస్తాడు, తప్పకుండా వింటాడు. ఆయన రాజు, మాట తప్పని వాడు, నరుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. మరి అనుకుంటారు, చేయండి, మనం చేద్దాం, నేను చేద్దాం, నువ్వు కూడా చేద్దాం, దేవుడు తప్పకుండా. అయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు, హనన్య నమ్మకమైన మనుషుడు, అతడు అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు నా మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. అమ్మ, మన ఇంట్లో ఆ శిష్యుని యొక్క భార్య వచ్చింది, ప్రవక్త శిష్యుని భార్య వచ్చింది. అయ్యా, ఇంట్లో కష్టం అంతే, ఏం చేయలేదు, తెలియనటువంటి పరిస్థితి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మన బాధను తీసుకుని ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు జవాబునిస్తాడమ్మా. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, నమ్మదగిన వాడు. ఆయన తప్పక నీ కోరికలను, నీ ఉద్దేశాలను అన్నిటిని ఆయన నెరవేరుస్తాడు. అయితే ఒక చిన్న మాట నేను చెప్తాను, ఆయన చిత్తానుసారముగా మీరు ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు.